ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. పరలోక సారథి ప్రభు నా వారధి. పరలోక సారథి ప్రభు నా వారధి. యేసు నా పద సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా. సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో. సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కార్చి రక్షణనిచ్చి నా యేసయ్యా. నీ రక్తము కార్చి రక్షణనిచ్చి నా యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. ఆత్మీయ ఇశ్రాయేలీల ఆశ్రయము యేసే. అభిషేకముతో ఆధిక్యత పొందితిని. ఆత్మీయ ఇశ్రాయేలీల ఆశ్రయము యేసే. అభిషేకముతో ఆధిక్యత పొందితిని. ఆపత్కాలములో ఆశ నిరాశలలో. ఆపత్కాలములో ఆశ నిరాశలలో హస్తము చాపి అండగా నిలిచిన నా యేసయ్యా. నీ హస్తము చాపి అండగా నిలిచిన నా యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. పరలోక సారథి ప్రభు నా వారధి. రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీవు పిరి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ తండ్రి, ఈ ప్రశస్త సమయము ప్రభు లేవనెత్తి ప్రభు వాక్యాన్ని వినడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి, సహోదరులను బట్టి, సహోదరులను బట్టి వందనాలు. ఈ వాక్యము అనేకులలో క్రియారూపకముగా సహాయము దయచే. నీ మాటలు వినడానికి ఆసక్తి చూపుతున్నా. నాతో మాతో మాట్లాడమని ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 10వ అధ్యాయము 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అయితే ఆ 12 మందిని
పంపుచు 5వ వచనం, వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. యెషయా గ్రంథం ఇశ్రాయేలు సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యగు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట. అలాగైతే ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇశ్రాయేలు యెహోవా ద్రాక్ష తోట. ఆ తోటలో ఉన్నవారు, ఆ వంశం వారు, నశించిన గొర్రెలు యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని. ఇశ్రాయేలు వంశము రాజవంశము. రాజవంశములో నుండి నశించిన గొర్రెల యొద్దకే. ఏమిటి నశించిన గొర్రె? చూద్దాం. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళుతున్నాడు. అయితే వాడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. ఇశ్రాయేలు దేశం యెరూషలేం. అయితే యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళుతున్నాడు. కొట్టబడ్డాడు, బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో ఉన్నాడు. ఎవరు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిన నశించిన గొర్రె. ఆ గొర్రె కోసం ఆయన యేసు ప్రభువారు ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా